వెల్కమ్ టు టీ న్యూస్. నేను సింధూరా. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. అన్యాయంపై పోరాటం కొనసాగిస్తామన్న ఎమ్మెల్సీ కవిత. ఎప్పటికీ న్యాయమే గెలుస్తుందని ధీమా. ఢిల్లీ నివాసం నుంచి ఎయిర్పోర్ట్కు బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత కాసేపట్లో హైదరాబాద్కు ప్రయాణం. సోనియా, రాహుల్, రేవంత్ బెయిల్ పైనే ఉన్నారన్న కేటీఆర్. వాళ్లు కూడా బీజేపీతో కుమ్మక్కయ్యారా అంటూ కాంగ్రెస్ పై ఫైర్. కాంగ్రెస్ లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యేకు చేదు అనుభవం. కాలే యాదయ్యపై కోడిగుడ్లు విసిరిన సొంత పార్టీ కార్యకర్తలు. రేపిస్టులకు ఉరిశిక్ష విధించేలా 10 రోజుల్లో చట్టం. గవర్నర్ ఆమోదించకుంటే రాజ్భవన్ ముట్టడిస్తామన్న బెంగాల్ సీఎం. డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీలో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ తగిలింది. షాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేయడానికి వచ్చిన ఎమ్మెల్యేను చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భీమ్ భరత్ వర్గీయులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే వాహనాలపై కోడిగుడ్లతో దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే కాలే యాదయ్య డౌన్ డౌన్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ తగిలింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి, కాంగ్రెస్ లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు చేదు అనుభవం ఎదురైంది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఈ రోజు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో భాగంగా షాబాద్ లోని చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ లోని ఎంపీడీఓ కార్యాలయానికి ఎమ్మెల్యే కాలే యాదయ్య రావడం జరిగింది. ఇందులో భాగంగానే స్థానికంగా అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన భీమ్ భరత్ కు సంబంధించిన సొంత గ్రామం మండలం కాబట్టి తమకు సమాచారం ఇవ్వకుండా ఎంపీడీఓ కార్యాలయానికి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయడానికి ఎమ్మెల్యే రావడం జరిగిందని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అలాగే గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన తర్వాత తమను ముందు నుంచి కాంగ్రెస్ లో ఉన్న వారిని కలుపుకొని వెళ్ళడం లేదనేది కూడా ముఖ్యంగా ఉండడం జరిగింది. అలాగే ఇప్పుడు నామినేటెడ్ పోస్టులకు సంబంధించి పోస్టులు ఇవ్వాలి కాబట్టి తన వర్గానికి ఇస్తున్నారు అన్న కోపంతో కూడా ఈ రోజు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకి వచ్చిన ఎమ్మెల్యే కాలే యాదయ్య పైన భీమ్ భరత్ వర్గీయులంతా కూడా దాడి చేయడం జరిగింది. కోడిగుడ్లు, టమాటాలతోటి వారిపైన దాడి చేయడం జరిగింది. అలాగే భౌతికంగా దాడి చేసే విధంగా కూడా అక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా ప్రయత్నించడం జరిగింది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఇంకా స్టిల్ ఇప్పుడు కూడా ఎమ్మెల్యే కాలే యాదయ్య కారులోనే ఉండడం జరిగింది. కానీ పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఇద్దరు కూడా అధికార పార్టీకి సంబంధించిన నేతలే కాబట్టి అటు ఎమ్మెల్యే అలాగే ఇంతకుముందు కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఎవరి వైపు ఉన్నా కానీ ఇబ్బంది అన్న ఉద్దేశం కొద్ది కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా అక్కడ ఆందోళన కొనసాగుతూనే ఉంది. దీంట్లో భాగంగానే ఇప్పటి వరకు వర్గపోరు అంటే ఎవరైతే పార్టీ నుంచి వివిధ పార్టీల నుంచి కొంత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగిందో ఆ వర్గపోరు అనేది ప్రత్యక్షంగా కనబడడం జరుగుతుంది. ఇప్పుడు చేవెళ్ల నియోజకవర్గంలో కూడా కనబడడం జరుగుతుంది. అదే గత కొద్ది రోజులుగా అంటి ముట్టనట్టు ఇద్దరు కూడా ఉండడం జరిగింది. కానీ ఈ రోజు మాత్రం వర్గపోరు కూడా బయటపడిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ గణేష్. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బెయిల్పై విడుదలైన ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ బయలుదేరారు. ఢిల్లీలోని తన నివాసం నుంచి ఇందిరాగాంధీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమె వెంట భర్త అనిల్, కేటీఆర్ ఉన్నారు. సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్న కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. తమ అభిమాన నాయకురాలు 5 నెలల తర్వాత రాష్ట్రానికి వస్తుండటంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. కవితకు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ బయలుదేరారు. ఢిల్లీలోని తన నివాసం నుంచి ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, ఢిల్లీ నివాసం నుంచి ఎయిర్పోర్ట్ కు బయలుదేరారు ఎమ్మెల్సీ కవిత. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఏదైతే 5.5 నెలల తర్వాత ఎమ్మెల్సీ కవిత తెలంగాణ రాష్ట్రానికి రానుంది. ఏదైతే కక్షపూరిత కుట్రలో భాగంగా బీజేపీ ఆనాడు మోడీ అననందుకు ఈడీని ఎంటర్ చేసి 5.5 నెలలు బందీగా చేసిన కవిత ఇవాళ అన్ని పటాపంచలు చేస్తూ హైదరాబాద్ రాను. మరి కాసేపట్లో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకోనుంది. అక్కడి నుంచి పెద్ద ఎత్తున తెలంగాణ మహిళలంతా కూడా ఘన స్వాగతం పలికేందుకు అక్కడ చేరుకున్నట్లు తెలుస్తుంది. ఏదైతే నిన్న గతంలో ఏదైతే ఈడీకి సంబంధించి కావచ్చు, సిబిఐకి సంబంధించిన ఎంక్వైరీకి సంబంధించి కూడా అనేక ఆరోపణలు చేశారు. ఇది ఒక రాజకీయ కుట్రలో భాగంగా ప్రాంతీయ పార్టీలను దెబ్బ కొట్టేందుకు చేస్తున్నారని చెప్పేసి గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆరోపించిందో ఇది అక్షరాల నిజమైందని నిన్న తేలి స్పష్టమైంది. ఏదైతే అత్యున్నత న్యాయస్థానం ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పే దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందులో ద్విసభ్య ధర్మాసనంలోని జస్టిస్ గవాయి విశ్వనాథన్ తో కూడిన ధర్మాసనం నిన్న తీర్పు వెలువరించింది. బెయిల్ ఇస్తూ ఏదైతే ట్రయల్ కోర్టులో మీరు కావాలని జాప్యం చేశారో, సాక్షులను ఎక్కువ మందిని పెట్టి ఇబ్బందులకు గురి చేసే విధంగా ఎవరైతే బాధితున్నారో వారిని అనేక సమస్యల సుడిగుండంలో దించేందుకే ఇన్ని రోజులు మీరు పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు. ఈ కేసుకు ఎలాంటి ఆధారాలు సేకరించలేదు. ఈ కేసుకు ఎలాంటి నిరూపితం కాని కేసు ఇది. ఒక కేసును సెక్షన్ 45 కింద, పిఎంఎల్ఏ సెక్షన్ 45 కింద కూడా అర్హురాలు అలాంటి ఎవరైతే ఉన్నారో వారిని జైల్లో ఉంచడం ఇది సబబు కాదని కూడా నిన్న కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇన్ని రోజుల తర్వాత కడిగిన ముత్యంలా బయటకు వస్తున్న ఎమ్మెల్సీ కవితకు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు ఇటు జాగృతి కావచ్చు, బీఆర్ఎస్ మహిళా సేనలతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులంతా కూడా ఆమె వెంట ఇక్కడ ఢిల్లీ నుంచి కూడా ఆమె వెంట వస్తున్నారు. అక్కడ సాదర స్వాగతం పలికేందుకు కూడా భారీ ఏర్పాట్లు వారు ఎవరికి వారే స్వతహా చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కు తోడుగా ఉండి ఆనాడు తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఆకాంక్షను అస్తిత్వాన్ని నిలబెట్టి స్వరాష్ట్రాన్ని సాధించుకునే స్వరాష్ట్రంలో 10 ఏళ్ల పాటు అభివృద్ధిలో ఆమె అంటూ సేవ చేస్తూ ప్రజానికానికి సేవ చేస్తూ ఉన్న కవితను కావాలని ఒక ప్రాంతీయ పార్టీలను దెబ్బ కొట్టేందుకు ఆనాడు ఇబ్బంది పెట్టేందుకే ఇవాళ కుట్రలు పన్నిన బీజేపీ కుట్రలు కూడా ఇవాళ భగ్నమైపోయాయి. కుట్రలన్నీ కూడా పటాపంచలైపోయిన పరిస్థితి ఇవాళ కనిపిస్తుంది. సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఉందో అది ఖచ్చితంగా ఇవాళ ఈడీకి సిబిఐతో పాటు వాళ్ళ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీకి కూడా ఒక చెంపపెట్టు లాంటిది. ఈ తరుణంలో ఇవన్నీ ఛేదిస్తూ ఇవాళ ఒక ఏదైతే ఫైటర్ గా బయటకు వచ్చిన తీరు ఇవాళ ప్రశంసనీయమని చెప్పేసి కూడా పలువురు జాతీయ మహిళా నేతలు కూడా ఇవాళ ప్రశంసిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈడీకి సంబంధించిన కేసు ఉందో అదంతా కూడా ఉత్తరని మరోసారి తేలిపోయింది. కేసు అనేది నిలువరించదని చెప్పేసి కూడా గతంలోనే చెప్పారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేరుకుంది. 2 గంటల 45 నిమిషాలకు హైదరాబాద్ కు బయలుదేరుతారు. కేటీఆర్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా కవితతో పాటు వస్తున్నారు. అక్కడ కూడా స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ఆ బీఆర్ఎస్ నేతలంతా కూడా ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు తరలి వస్తున్నారు. అయితే 5 నెలల తర్వాత వస్తున్న నేపథ్యంలో కొంత భాగోద్వేగానికి గురైంది. ఖచ్చితంగా జై తెలంగాణ, జై కేసీఆర్, నేను ఎక్కడ తగ్గను, ఖచ్చితంగా నేను నాకు ఏదైతే చేసినో దానికి చర్యగా ప్రతిచర్య ఉంటుంది అని చెప్పేసి కూడా నిన్ననే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. నేను ఒక ఉద్యమకారుని బిడ్డను, నేను ఏం చేయాలో నాకు తెలుసు. 18 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇంతటి దుర్భరమైన పరిస్థితి ఎన్నడూ చూడలేదు. పొలిటికల్ గా ఏం చేస్తున్నారని కూడా వాళ్ళు అర్థమవుతుంది అనే విషయంగా కూడా. వెల్కమ్ బ్యాక్. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైనందునే ఎమ్మెల్సీ కవితకు బెయిల్ అంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి బెయిల్ వచ్చింది. వాళ్ళు కూడా బీజేపీతో కుమ్మక్కయ్యారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు పనికి మాలిన స్టేట్మెంట్లు చేస్తూ రాజకీయ ప్రయోజనం పొందాలని కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఓటుకు నోటు కుంభకోణంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 2015 నుంచి బెయిల్పై ఉన్నారన్న సంగతి కాంగ్రెస్ నేతలు గుర్తుపెట్టుకోవాలన్నారు. ఇవన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే జరిగాయి కనుక వీరంతా ఎన్డీఏ భాగస్వామ్యులేనని అనుకోవాలా అని కాంగ్రెస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
నేడు హైదరాబాద్కు వస్తున్న ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికేలా భారత జాగృతి సిద్దిపేట అధ్యక్షుడు శ్రీధర్రావు నిర్మాణంలో ఓ ప్రత్యేక పాటను రూపొందించారు. ఈ పాటను రచయిత మానుకోట ప్రసాద్ రాసి స్వరపరిచారు. జాగృతి నాయకులు రాజీవ్ సాగర్, నవీన్ ఆచారి ఈ పాటను ఆవిష్కరించారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తలవంచదు తెలంగాణ అని చెప్తూ కవితక్క గారు ఇవాళ రిలీజ్ అయ్యి మళ్ళీ మన హైదరాబాద్కు రాబోతున్నారు. కాబట్టి వారి రాకను స్వాగతిస్తూ ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఇవాళ సిడి పాట వారి అభిమానంతో శ్రీధర్రావు గారు చేసినటువంటి వారు సమర్పించినటువంటి ఈ పాట ఇవాళ రిలీజ్ అయింది. దీనికి ప్రముఖ గీత రచయిత అదేవిధంగా గాయకులు అన్న మానుకోట ప్రసాద్ అన్న గారు ఈ పాటకు ప్రాణం పోసిండ్రు. చాలా ప్రాణం పెట్టి దీన్ని రచన చేసిండ్రు. చాలా గొప్పగా ఉన్నది. ఈ యొక్క పాటను కవితక్క గారిని స్వాగతిస్తూ వారి అభిమానుల పక్షాన, వారిని అభిమానించే ప్రతి ఒక్కరి పక్షాన ఈ యొక్క పాటను రిలీజ్ చేయడం జరిగింది. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఇవాళ దేశం లోపల జరుగుతున్నటువంటి సిబిఐ ఈడీ దాడులతోని చిన్న చిన్న లీడర్లను, పార్టీలను అన్నింటినీ కూడా వాళ్ళు డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో వచ్చినటువంటి కవితక్క ఆ రోజు ఉద్యమంలో ఎట్లయితే ఒక రాణి రుద్రమదేవిలాగా, సమ్మక్క సారలమ్మలాగా, చాకలి ఐలమ్మలాగా తన పౌరుషాన్ని చూపెట్టినరో ఇవాళ అదే స్ఫూర్తితోని 5.5 నెలలు జైల్లో ఉండి కూడా ఎవరికి తల వంచకుండా సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం చెప్తే ఇవాళ మనం బయటకు రావడం జరుగుతుంది. పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరును ఎండగడుతూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. పప్పు ధాన్యాల సాగుతో మెరుగైన లాభాలు సాధించవచ్చన్న రైతుల ఆశలను అడియాసలు చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం శోచనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం పెసరకు ప్రకటించిన మద్దతు ధరకు ఎవరూ కొనుగోలు చేయని పరిస్థితి నెలకొందన్న హరీష్ రావు, ప్రైవేటు వ్యాపారులు ఆడిందే ఆటగా మారడంతో రైతులు భారీగా నష్టపోతున్నారని అన్నారు. ఆహార పంటల బదులు పప్పు ధాన్యాల సాగుతో మెరుగైన లాభాలు సాధించవచ్చన్న రైతుల ఆశలు అడియాసలు చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం దారుణమని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది క్వింటా పెసరకు మద్దతు ధర 8,682 ప్రకటించినప్పటికీ ఆ ధరకు ఎవరూ కొనుగోలు చేయని పరిస్థితి నెలకొనిందన్నారు. వ్యవసాయ మార్కెట్లు, గ్రామీణ ప్రాంతాల వ్యాపారులకు పంటను క్వింటా 6,000 నుంచి 6,500 మధ్యనే రైతులు విక్రయిస్తున్నారని తెలిపారు. ప్రైవేటు వ్యాపారులు ఆడిందే ఆటగా మారటంతో రైతులు క్వింటాల్కు 2,500కు పైగా నష్టపోతున్నారని మండిపడ్డారు. మద్దతు ధరకు వ్యాపారులు పంటలు కొనుగోలు చేయని పరిస్థితుల్లో కేసీఆర్ ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుందని హరీష్ రావు గుర్తు చేశారు. ఈ సంవత్సరం మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో మీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవటం, కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో నిర్లక్ష్యం ప్రదర్శించటం పెసర పంట రైతులకు శాపంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టపడి పండించిన పంటను మద్దతు ధరకు విక్రయించే పరిస్థితి లేదని ఖమ్మం, మహబూబాబాద్, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, నారాయణపేట, సూర్యాపేట తదితర జిల్లాల రైతులు తీవ్ర ఆవేదన, ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఎన్నికలకు ముందు ఒక తీరుగా, అధికారంలోకి వచ్చాక మరొక తీరుగా వ్యవహరించడం కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి నిదర్శనమని హరీష్ రావు మండిపడ్డారు. నమ్మి ఓటేసినందుకు నట్టేట ముంచుతున్న తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, ఇప్పటికైనా కళ్లు తెరిచి వ్యవసాయ, రైతు వ్యతిరేక విధానాలను వీడాలని, మార్క్ఫెడ్ ద్వారా పెసర కొనుగోలు కేంద్రాలు జిల్లాల్లో తక్షణం ఏర్పాటు చేయాలని కోరారు. రైతులు నష్టపోకుండా చూడాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని హరీష్ రావు డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లాలో రైతులపై ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ దురుసుగా ప్రవర్తించాడు. రుణమాఫీ ఎందుకు కాలేదని అడిగేందుకు వచ్చిన రైతులపై చిందులేయటం కలకలం సృష్టించింది. బ్యాంకు లోపలకు వస్తే కేసులు పెడతానంటూ బెదిరింపులకు దిగాడు. రుణమాఫీ ఎందుకు కాలేదని అడిగితే తప్ప అని రైతులు మేనేజర్ను గట్టిగా నిలదీశారు. రైతులు ఎదురు తిరగటంతో ఉక్కిరిబిక్కిరైన మేనేజర్ రైతులకు క్షమాపణలు చెప్పారు. అనంతరం బ్యాంకు ద్వారాలు తెరిచి రైతులను లోపలకు అనుమతించడంతో వివాదం సద్దుమణిగింది.
పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్యా యత్నం చేసింది. ఈ ఘటన బోరబండ బంజారానగర్లో చోటు చేసుకుంది. గతంలో ఓ మహిళ బెల్ట్ షాప్ నడిపి మానేసింది. అయినప్పటికీ బోరబండ పోలీసులు తనను వేధిస్తున్నారని సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యా యత్నం చేసింది. పోలీసులు తనను ఎందుకు వేధిస్తున్నారో అర్థం కావటం లేదని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్య శరణమని మహిళ భావిస్తుండటంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద మళ్లీ పెరుగుతోంది. జూరాల సుంకేసుల నుంచి 2,55,215 క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి చేరుతోంది. దీంతో శ్రీశైలం జలాశయం 2 గేట్లు ఎత్తి 54,000 క్యూసెక్కుల నీరు దిగువన ఉన్న నాగార్జున సాగర్ కు అధికారులు విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది అధికారులు రెండోసారి శ్రీశైలం గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. నాగార్జున సాగర్ కి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదకి ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం పూర్తి స్థాయికి చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 312 టీఎంసీలుగా ఉంది. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 78,895 క్యూసెక్కులుగా ఉంది. ఖమ్మం లింగయ్య నగర్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రఘునాథపాలెం మండలం వెలుగుమట్ల భూదాన్ భూముల పక్కన ఉన్న ప్రైవేట్ ల్యాండ్లో గుడిసెలు ఖాళీ చేయించడం వివాదంగా మారింది. భూదాన్ భూముల్లో 4-5 ఏళ్లుగా గుడిసెలు వెలుస్తున్నాయి. ఆ పక్కనే బిక్కసాని దామోదర్ రావుకు చెందిన ప్రైవేట్ ల్యాండ్లో అక్రమంగా నిర్మాణాలు కోర్టు ఆర్డర్తో తొలగిస్తుంటే అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. అక్కడి నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. ఖమ్మం వెలుగుమట్ల అర్బన్ పార్క్ సమీపంలో ఉన్నటువంటి వివాదాస్పద భూముల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. భూదాన్ భూములు మాకు భూదాన్ ట్రస్ట్ నుంచి వచ్చినాయి, మేము ఇక్కడ గుడిసెలు వేసుకున్నామని లబ్ధిదారులు చెప్తున్నారు. ఇది ప్రైవేట్ భూమి అని ప్రైవేట్ వ్యక్తులు వాదిస్తున్నారు. మనతో పాటు ఈ భూదాన్ భూముల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఏంటంటే వివాదం, ఇది భూదాన్ భూమి అని మీరు అంటున్నారు, కాదు ఇది ప్రైవేట్ భూమి అంటున్నారు. వాళ్ళు ఏం చెప్పారు? 2014 నుండి ఈ భూమి మీదకి వచ్చాము. భూదాన్ బోర్డు వాళ్ళు 100 గజాలు ఇచ్చారు, దానికి ప్రొసీడింగ్ ఇచ్చారు. అప్పటి నుండి మేము ఉంటాను. ఇక్కడ మౌలిక వసతులు లేక అనేక రోగాలకు ఇబ్బందులకు గురైతే గౌరవ హైకోర్టుని ఆశ్రయించాము. ఈ రోజు వరకు 2023 జూలై 15వ తారీఖు వరకు 6 ఆర్డర్లు ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి పలుమారు దఫాలుగా వాళ్ళు హైకోర్టు గారు చెప్పినా కానీ ఎలాంటి వసతులు కల్పించలేదు.
అలా ఆ క్రమంలోనే అలానే నివసిస్తాను. 31 ఎకరం కూడా మిగతా సార్ల భూదాన్ బోర్డు వాళ్ళు కబ్జా చేస్తేనే వాళ్ళకు రద్దు చేసి పేదోడికి కావాలనే ఉద్దేశంతోనే దాన్ని ఇచ్చారు. ఇంకో 31 ఎకరంలో ప్రైవేటు వాళ్ళు ఆల్రెడీ మేము మాది ఇదని చెప్పని వస్తారు. వాళ్ళకు పాస్బుక్లు ఎలా వచ్చాయి, అసలు పాస్బుక్లు ఉన్నాయా, ఒక ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఇది మాది ఇవ్వాలా, ఇది మాది అని అంటారు. అసలు మీకు సేత్వార్ పట్ట కాసరా పాని మా దగ్గర ఉన్నాయి, అన్ని ఆధారాలు మాకున్నాయి. భూదాన్ చైర్మన్ గారు మాకు చెప్పారు మీరు కాపాడుకోవాలి, మీరు దగ్గర నిలబడాలి. ఆల్రెడీ ఈ రోజు వరకు కూడా సార్ 2022 నవంబర్లో కూడా మా మీద 5 మీద కేసు చేశారు. ఈ సార్ వాళ్ళు పోలీసు వాళ్ళు గారు వాళ్ళని ఆశ్రయించారు. దాని మీద మాకు ఎక్స్పర్ట్ డిగ్రీ వచ్చింది. మాకు వాళ్ళు ఖాళీ చెప్పారు. లేదు సార్ మేము కూడా వేసామని చెప్పి అపోజిషన్ వేసాము. 9వ తారీఖు నాడు మాకు తీర్పు వచ్చేది ఉంది, ఆర్గ్యుమెంట్ ఉంది 9వ తారీఖు నాడు. 9వ తారీఖు రోజు కాకముందుకే ఈరోజు సార్ వాళ్ళు దౌర్జన్యం చేసి ఎక్కడి నుంచో 100 మందిని తీసుకొని వచ్చి మీరే పోలీసు వారి దగ్గర ఉండి వీటిని అన్ని ఖాళీ చెప్పేయాలని అంటారు. ఇది ప్రైవేట్ ల్యాండ్, భూదాన్ ల్యాండ్ వేరే ఉంది, ప్రైవేట్ ల్యాండ్లోకి వచ్చారు, ఆక్రమించుకున్నారని వాళ్ళు మీ మీద ఆరోపణ చేస్తున్నారు. ఇదే కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు 8 సంవత్సరాల నుంచి భూదాన బోర్డు భూమిని వాళ్ళు ఒప్పుకుంటున్నారండి. ప్రత్యక్షంగా ఇది భూదాన బోర్డు అని చెప్పడానికి ఇక పెద్ద వాంగ్మూలం కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారే. వాళ్ళు ఎన్నోసార్లు ఇది భూదాన బోర్డు, దీన్ని సర్వే చేపిస్తామని చెప్పేసి అని 12 సంవత్సరాల నుంచి చెప్తున్న మాటేనండి. ఇదే ఇప్పుడు వచ్చే ఎవరైతే కబ్జాలు ఇప్పుడు వస్తున్నారో డాక్యుమెంట్స్ సృష్టించుకొని వాళ్ళకి ఆల్రెడీ కోర్టు ద్వారా రద్దు కూడా చేయబడ్డాయి. బోర్డు చైర్మన్ గారు హైకోర్టు ద్వారా రద్దు చేయించారు. చేయించిన తర్వాత మేము అప్లికేషన్ పెట్టుకుంటే మాకు ఇచ్చారు. ఇది ప్రొసీడింగ్స్ మాకు బోర్డు ద్వారా మాకు వచ్చినాయండి. 1895 మందికి 2014 ఏప్రిల్ నెలలో మాకు వచ్చినాయి. మేము అందరం కలిసిపోయి ఆ అప్లికేషన్ పెట్టుకుంటే మాకు వచ్చినాయి. మరి ఈ డాక్యుమెంట్ ఎట్లా వచ్చింది? ఆ నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూదాన బోర్డు ఇంతవరకు 12 సంవత్సరాల నుంచి సర్వే చేసి దీన్ని తేల్చట్లేదు. మరి దీంట్లో ఏమున్నది, జాప్యం ఏం జరుగుతుంది, అధికారుల మదనం ఏంటనేది తెలియట్లేదు మాకు. మరి ఇక్కడ ఉన్నటువంటి పేదలు ఎవరు ఖమ్మానికి సంబంధించిన వాళ్ళు కాదు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చి 2 లక్షలు పెట్టి కొనుక్కొని ఉంటున్నారు అనేది మీ మీద ఉన్న ఆరోపణ. సార్ ఈ నియోజక పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా ఇప్పుడు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు సార్. అందరు పేదలే. మన పాలని, కూరగాయలని, ఇళ్ళలో పని చేసుకునే వాళ్ళు, ఫైనాన్స్ ఆఫీసులు చేసేవాళ్ళు, సుతార్ పనులు, హమాలీలు ఇట్లా చేసుకున్నటువంటి వాళ్ళేనండి. అప్పుడు బోర్డు చైర్మన్ గారిని మేము అందరం అప్రోచ్ అయ్యి కలవడం జరిగింది. ఇంత భూమి ఉన్నది, ఇంత అప్లికేషన్ పెట్టుకుని నేను ప్రొసీడింగ్స్ ఇస్తామని చెప్తే మేము అందరం కలిసాము, పెట్టుకున్నాం. దాని ప్రకారంగానే 30 ఎకరాన్ని ఫస్ట్ ఆక్రమించుకొని ఉంటున్నాం. పోలీసులు అది చెప్తున్నారు, మేము 30 ఎకరాల జోలికి రావట్లేదు, ఇది ప్రైవేట్ ల్యాండ్, ఎకరంన్నారా. ఇప్పుడు మాకు ఆ వసతులు లేక అండి, అప్పుడు కరెంటు, నీళ్లు, ఈ వాటర్ అనే ఫెసిలిటీస్ లేక అప్పుడు కొంతమంది ఉన్నటువంటి భూమికి దాన్ని కరెంటు, నీళ్లు ఇవన్నీ సరి చేసుకొని ఉంటున్నామండి. మిగతా ఇప్పుడు ఇదంతా కూడా ఎంక్రోచ్మెంట్లో ఉన్నది. దాన్ని ఏంటంటే మాకు తెలుసు, భూదాన ల్యాండ్ సర్వేర్ వచ్చారు, దాన్ని చూపించారు. మరి కలెక్టర్ గారే వాంగ్మూలం ఇచ్చారు అది భూదానం ల్యాండ్ అని. పోయినసారి గుడిసెలేసినప్పుడు కూలేసినప్పుడు వాళ్ళే చెప్పారు, ఎంఆర్ గారు కూడా చెప్పారు ఇది భూదాన్ ల్యాండ్ అని. ఖచ్చితంగా మేము దాదాపు 10 ఏళ్లుగా ఉంటున్నామని చెప్తున్నారు. అది వారు చూపిస్తున్నటువంటి డాక్యుమెంట్ అంతా కూడా ఫేక్ డాక్యుమెంట్ అనేటువంటిది వీళ్ళ ఆరోపణగా ఉంది. కాంగ్రెస్ లో కష్టపడ్డ నేతలు నామినేటెడ్ పోస్టుల కోసం మరింత కాలం వెయిట్ చేయాల్సిందేనా? పిసిసి చీఫ్, మంత్రివర్గ విస్తరణపై పెట్టిన ఫోకస్ కార్పొరేషన్ చైర్మన్లపై రేవంత్ సర్కార్ పెట్టడం లేదా? పార్టీలో కొత్తగా వచ్చిన వారికి ఉన్న ప్రాధాన్యత ముందు నుంచి ఉన్నవారికి దక్కటం లేదా? రేవంత్ సర్కార్ తీరుపై సొంత నేతలే అసంతృప్తితో రగిలిపోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. పదేండ్లు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో అండగా ఉన్న నేతలు పదవుల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డితో వచ్చిన వారికి నామినేటెడ్ పోస్టుల్లో దక్కిన ప్రాధాన్యత మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారికి దక్కడం లేదన్న విమర్శలున్నాయి. 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తే అందులో రేవంత్ వెంట వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారంట. సామాజిక సమీకరణాలు, పార్టీ లయలిస్టులు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన యూనివర్సిటీ విద్యార్థి నేతలెవ్వరికీ పోస్టులు దక్కలేదు. వారంతా ఇప్పుడు సెకండ్ ఫేజ్ నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే మొదటి విడతలో 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది ప్రభుత్వం. అందులో పార్టీలోని సీనియర్లకు సామాజిక సమీకరణాలు కూడా పాటించకపోవడంపై నేతలు అసంతృప్తితో ఉన్నారు. అటు ఉస్మానియా యూనివర్సిటీ నేతలు సైతం నామినేటెడ్ పోస్టుల భర్తీపై అసంతృప్తితో ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో దక్కిన ప్రాధాన్యత ఇప్పుడు దక్కడం లేదని గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే యాదవ సామాజిక వర్గం నేతలు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ నేతృత్వంలో సమావేశమై పదవుల కేటాయింపులో యాదవ సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయంపై చర్చించి పదవుల్లో యాదవులకు దక్కాల్సిన లిస్టును ప్రకటించారు యాదవ సామాజిక వర్గం కాంగ్రెస్ నేతలు. అటు పద్మశాలి నేతలు సైతం అదే బాటలో నడిచేందుకు రెడీగా ఉన్నారు. ఇక ఉస్మానియా యూనివర్సిటీ నేతలు పదవులు దక్కకపోవడంపై గుర్రుగా ఉన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నేతలకు అవకాశాలు కల్పించకపోతే పార్టీకి నష్టం జరగడం ఖాయమంటున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తిన 20వ పర్యటనలో పీసీసీ నూతన చీఫ్ మంత్రివర్గంలో 6 ఖాళీల భర్తీపైనే ప్రధానంగా చర్చ జరిగింది అన్న టాక్ ఆశావహుల్ని అసంతృప్తికి గురిచేస్తుంది. పదవుల కోసం ఎదురు చూస్తున్న కాంగ్రెస్ సీనియర్లను ఈ అంశం నిరాశకు గురిచేసింది. లోకల్ బాడీ ఎన్నికల వరకు నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉండకపోవచ్చన్న టాక్ పార్టీలో జోరుగా చర్చ నడుస్తుండగా హడావిడిగా పార్టీలో కొత్తగా వచ్చిన ఇద్దరికీ పోస్టులు దక్కడంపై పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డికి రాష్ట్ర డైరీ కార్పొరేషన్ చైర్మన్ గా ఛాన్స్ ఇవ్వడంపై పాత కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసి హైకమాండ్ కి ఫిర్యాదు చేయడంతో వారి నియామకాలను పెండింగ్ లో పెట్టిందట. ఇప్పటికే పదవుల భర్తీలో సామాజిక సమతుల్యం పాటించడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఒకవైపు పార్టీలోకి వచ్చిన కొత్త వారికి, అందులోనూ రెడ్డి సామాజిక వర్గం నేతలకి పదవులు కట్టబెట్టడం విమర్శలకు తావిస్తుంది. అయితే పార్టీ కోసం కష్టపడ్డ నేతలకు పదవులు దక్కుతాయా? దక్కితే వారిని పదవులు ఎప్పుడు వరిస్తాయో అన్న టాక్ గాంధీభవన్లో జరుగుతుంది. చూడాలి ఆశావహుల్ని అదృష్టం ఎప్పుడు వరిస్తుందో. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.